ఈరోజు మాతృమూర్తి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పూలమాల అర్పించడం జరిగింది. అయితే గతంలో ఆమె చదువు నేర్పడానికి కారణం ఏంటంటే మనవాదానికి మూలమైనటువంటి మనస్మృతి ఆధారంగా చూస్తే మరి ఈ దేశంలో శూద్ర వర్గాలకు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చదువుకునే హక్కు లేదు, వాళ్ళు ఆస్తి హక్కు లేదు, మళ్ళీ అన్ని హక్కులు వాళ్ళకు చెందకూడదనే ఒక మనస్మృతి యొక్క ఆధారంగా ఉండడంతో మరి ఈ దేశంలో మొట్టమొదటిగా మరి వాటన్నిటికీ తెగించి మహాత్మా పూలే గారు మరి చదువు నేర్చుకొని మరి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్చుకొని మరి ఈ దేశంలో ఉన్న మహిళలకు అదేవిధంగా శూద్ర వర్గాలకు అతి శూద్ర వర్గాలకు చదువు నేర్పి ఈ దేశంలో జ్ఞానాన్ని నేర్పించినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు మరి సావిత్రిబాయి పూలే చరిత్ర పుస్తకాలలో పెట్టకుండా మరి ఎవరో సరస్వతి అనే ఒక ఆమెని చూపించుకొని మరి ఈరోజు తప్పుడు చరిత్ర సృష్టిస్తా ఉన్నారు. మరి దేశంలో మొట్టమొదటిగా చదువు నేర్పి మరి మన కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులు మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. దయచేసి దీన్ని గమనించాలి. పాఠ్య పుస్తకాలలో వారి చరిత్రను మరి ఏదో ఒక పాఠ్యాంశంలో మరి ఎందుకంటే అక్కడ చదువుకున్న విద్యార్థులు చరిత్ర తెలుసుకుంటేనే మరి రేపు పొద్దుగాల వాళ్ళ చైతన్యం అవుతారు. వాళ్ళు ఏ రకంగా ఎదగాలి, సమాజానికి ఏ రకంగా సేవ చేయాలనేది వాళ్ళు పునరాలోచన చేసుకుంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, వారి చరిత్ర పుస్తకాలలో పెట్టాలని కోరుకుంటా ఉన్నాము.